సార్ ఎలా ఉందండి ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం? నమస్కారం సార్. కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. ఎందుకనగా ఎస్సీ ఎస్టీ బీసీకి 50 సంవత్సరాలు పింఛన్ ఇస్తున్నారు. ఒక్క పింఛన్ కూడా ఇంతవరకు ఆన్లైన్ ఓపెన్ అయినట్లేదు. రీసెంట్గా ఓపెన్ అవుతుందని చెప్పారు కాబట్టి అన్నారు. అందరూ అడవడుగు చేసుకొని జిరాక్స్లు అవి తీసుకున్నారు, కానీ ఆన్లైన్ ఇంతవరకు రాలేదు సార్. చాలా ఇబ్బందులు పడుతున్నారు. కొత్త పెన్షన్లు ఇస్తున్నా అన్నారు. అదంతా ఉత్తిదే సార్. ఎండిఓ గారు చెప్పారు సార్ రావట్లేదని. ఎంపీడీఓ గారు కూడా ఆన్లైన్లో మెసేజ్లు పెట్టారండి. ఏ సైట్ ఓపెన్ అవ్వలేదండి, సైట్ ఓపెన్ అవ్వట్లేదు, ఒకళ్ళు వస్తే మేమే చెప్తాం, మీరు అడవాడు చేయకండి అని కూటమి ప్రభుత్వంలో చెప్పారండి. సంక్షేమ పథకాలు ఏమేమి వస్తున్నాయి మీకు? అసలు మాకేమీ రావట్లేదు సార్. గ్యాస్ బండ్లు అన్నారు సార్, ఏదో ఒకటి ఆరు ఇచ్చినట్టు ఉన్నారు. ఇంతవరకు ఏమి ఇవ్వలేదండి గ్యాస్ బండ్లు కూడా. మరి సూపర్ 6 సూపర్ హిట్ అంటున్నారు కదా, ఫెయిల్ అయింది సార్ సూపర్ 6 పథకాలు. ఎందుకని అంటారు? ఫ్రీ బస్సు పెట్టారండి. ఫ్రీ బస్సు పెడితే అది మదరి వెళ్తుంది అనుకోండి, మన తిరువూరు నుంచి మదరి వెళ్తుంది అనుకోండి, ఆ మదరి బస్సుకు కూడా ఇక్కడ వావేలాల రాజగూడెం ఎర్రమాడు పెద్దారం గొల్లపూడి దిగినా టికెట్ తీసుకోవాల్సి వస్తుంది మహిళలకి. చాలా ఇబ్బంది పడుతున్నారు మహిళలు. ఫ్రీ బస్సు వల్ల ఉపయోగం ఫ్రీ బస్సు వల్ల ఎవరికీ ఉపయోగం లేదండి. మరి ప్రతి ఆడబిడ్డకి నెలకి 1500 ఇస్తా అంటున్నారు, వస్తున్నాయండి? రావట్లేదండి. మరి సూపర్ 6 సూపర్ హిట్ అంటున్నారు కదా, అదంతా కూటమి ప్రభుత్వం చెప్పుకొని అట్లా చెప్పుకుంటున్నారు సార్. ఇప్పుడు 20 లక్షల ఉద్యోగాల్లో ఏమన్నా వచ్చినాయండి మీ ఊర్లో కానీ, మీకు తెలుసు కానీ? రాలేదు సార్, ఏమీ లేవండి. ఏదో చెప్పుకోవడానికే పేపర్లలో కానీ అసలు చేతల్లో ఏమీ లేవండి. ఈ లాకప్ డెత్ జరిగింది మొన్న సాయి కృష్ణది ఒకటను, దళిత యువకుడు క్రాంతి కుమార్ది, దాని మీద మీ అభిప్రాయం ఏంటండి? పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ వాళ్ళ కుమారుడు క్రాంతి కుమార్ అనే వ్యక్తి ఈ కూటమి ప్రభుత్వం వేధింపుల వల్ల, సిఏ గారి వేధింపుల వల్ల మా దళితుడు అనే యువకుడు చనిపోవడం జరిగింది. ఏ గవర్నమెంట్ వచ్చినా ఎస్సీ ఎస్టీ బీసీ అందరిని కాపాడుకోవాలండి, అలాంటిది బాగా ఇబ్బందికరంగా పెడుతున్నారు సార్. ఎవరండి? కూటమి ప్రభుత్వం. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు తల్లికి వందనం అన్నారు. జగన్ గారి ప్రభుత్వంలోనేమో అమ్మఒడి ఇచ్చారు. ఈ రోజు వరకు తల్లికి వందనం ఇవ్వలేదు. అదిగాక ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉన్నాయండి ప్రభుత్వ పాఠశాలలో గత జగన్ గారి ప్రభుత్వంలో కన్నా ఇప్పటికీ? లాస్ట్ గవర్నమెంట్లో జగన్ గారి ప్రభుత్వంలో ప్రభుత్వ స్కూళ్ళల్లో నాడు నేడు పెట్టి అంతా టైల్స్ వేశారు, మెస్ పెట్టారు, టేబుల్ తెచ్చారు. స్కూల్కి పిల్లగాళ్ళకి విద్యార్థులకి బ్యాగు, బెల్టు, షూ అన్నీ ఇచ్చారండి. క్లాసులు స్టార్ట్ అయ్యి నెల అవుతుంది సార్, ఇంతవరకు ఏ పిల్లగాళ్ళకి కూడా ఇంతవరకు ఏమీ ఇవ్వలేదండి. బ్యాగ్ ఇవ్వలేదు, స్కూల్ బ్యాగ్ ఇవ్వలేదు, బెల్ట్ ఇవ్వలేదు, షూ ఇవ్వలేదు, ఎవరికి ఏమి ఇవ్వలేదు సార్. బుక్స్ కూడా రాలేదు సార్ ఇంతవరకు. ప్రభుత్వ బళ్ళు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి.